హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బోన్లెస్ చికెన్ ఫ్రై చేసాము. మసాలా వేసి చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ ఫ్రై కోసమని బోన్లెస్ చికెన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఒక ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికని ఒక వెడల్పుపాటి గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని బాగా కాలాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా దూరగా వేగాక దాంట్లో అల్లం పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసి బాగా వేగనిచ్చి ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గాక మనం ఇందాక చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా, బోన్లెస్ చికెన్ని, అది కూడా వేసి ఇక బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఏంటంటే చికెన్ అంతా బాగా మగ్గాలి, ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చికెన్ అంతా వేగేలోపు ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఈ బోన్స్ అనేటివి ఉంటాయి కదా, చిన్న చిన్న బొక్కలు, అది ఒక గిన్నెలో ఆ బోన్స్లో ఉప్పు కారం కొద్దిగా నూనె మసాలా వేసి ఇంకొన్ని వాటర్ పోసి ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ అంతా ఫ్రై అయ్యేలోపు అది కూడా ఉడికి సైమల్టేనియస్లీ 2 కుక్ అయితే అది కూడా బాగా ఉడికించి పక్కన ఉంచుకోండి. అది కూడా ఇప్పుడు ఈ వేగిన చికెన్లో కానీ ఒక తగినంత ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు దీనికోసం వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ మీ చికెన్ క్వాంటిటీని బట్టి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అలాగే గరం మసాలా పొడి అది కూడా వేసి బాగా నూనెలో మసాలా అనేది వేసాక అస్సలు స్టవ్ అనేది హైలో పెట్టద్దు. హైలో పెడితే మొత్తం మసాలా మాడి టేస్ట్ అంతా మాడుద్ది. ఇక్కడ నుంచి మొత్తం సిమ్లోనే పెట్టి మీరు కుక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాక మనం ఇందాక బొక్కలలో కొన్ని నీళ్ళు, ఉప్పు, కారం, మసాలా, పసుపు వేసి ఉడకపెట్టాం కదా, అవి మొత్తం దగ్గరికి అయ్యాక ఒక్క హాఫ్ టీ గ్లాస్ లేదా టీ గ్లాస్ మీ చికెన్ క్వాంటిటీని బట్టి అది వేసి బాగా ఉడకనివ్వండి. ఏంటంటే నీకు చికెన్ అనేది జ్యూసీ ఫ్లేవర్ అనేది వస్తుంది. దీన్ని చంద్రముఖి చికెన్ ఫ్రై అని అంటారు, కొంతమంది మసాలా చికెన్ ఫ్రై అని అంటారు. ఆ వాటర్ వేసాక దాంట్లో పుదీనా కూడా వేసి బాగా వేగనివ్వండి. అది అంత వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అనేది బాగా వేగితే మనకి చికెన్ ముక్క తినేటప్పుడు జ్యూసీనెస్ అనేది వస్తుంది, అలాగే టెండర్గా కూడా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు నీసు వాసన వస్తుంది అనిపిస్తుంది కానీ అస్సలు రాదు. నీళ్ళు పోస్తే ఇట్లా ఒక్కసారి ట్రై. నీళ్ళంతా ఇనికి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యాక మనకి పైన నూనె అనేది తేలుద్ది. ఆ తేలినప్పుడు మళ్ళీ ఒక 2-3 చీల్చిన పచ్చిమిర్చి అవి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేయండి. వేసి ఆ నూనెకి ఆ పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేయాలి. ఏంటంటే చికెన్ తినేటప్పుడు ఆ మిర్చి అనేది కూడా తింటే బాగుంటుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్